కలవడం జరిగింది. మరి మేము చర్చించుకున్నదంతా రేపు మీటింగ్ గురించి. మీటింగ్కి ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమంది జనం వస్తారు అని వారు అడగడం మొదటిసారి నేను కలిసింది. ఎందుకంటే మరి మీ అందరికీ తెలుసు, నాకు గాంధీ భవన్కి వస్తే ఇన్ఛార్జ్ ఇంతవరకు పోయిన ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కలవలే. కానీ ఈరోజు మీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి కలిసినా కాబట్టి మనకు బాగా సంతోషం అనిపించింది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గవర్నమెంట్ బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేస్తున్న నా బాధ్యత కాబట్టి మరి ఆయన చేసుడు కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పనిచేసే ముందు 2 రైతులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు, నడవని ఎద్దును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచి చూస్తారు. ఆ ఎద్దు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుండు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికిచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాం. మీరు క్రమశిక్షణ సంఘాన్ని కలిసిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టారు, మీ పైన ఆరోపణలు చేశారు. గ్రూప్ తగాదాలను ప్రోత్సహిస్తున్నారా మీరు మీ వాళ్ళ నియోజకవర్గంలో? గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మీ ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ప్రెస్కు పోతారు, ఒకరు ఓ ప్రెస్కు పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్నోళ్ళు రేపు ఈటీవీ పోతారు. అర్థమైంది కదా, దాని గ్రూప్ అనరు. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకుని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూరయ్య కాన్స్టిట్యున్సీ కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాను, మీరు పలానా ఏరియా నుంచి వచ్చిందని. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి ఆయన చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. వాళ్ళ సమస్యలు తీర్చేందుకు నేను ముందు ఉంటున్నా కాబట్టి నేను దేనికి కూడా భయపడేది లేదని ఇదివరకు కూడా చెప్పినా.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇలా అనగారిన వర్గ వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసే పనే చేస్తుంది తప్ప వేరే లేదు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ మాదే నియోజకవర్గం మేమే పోటీ చేస్తాం పరకాలని చెప్పి ఎవరన్నారు? మీ ఫ్యామిలీ నుంచే పోటీ చేస్తారు. ఎవరన్నారు? మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు. ఒకటే మాట చెప్తా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు. నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సూర్యగా ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుష్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన ఉంది, వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుష్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే మా గీదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మ గారు ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదని. నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ల బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులోకి ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులే చెప్పిన. కానీ కొండ సూర్యకి ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది వంచనగిరిలో, ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే. అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకు పెడతారని తొలగిస్తారని ఎందుకు ప్రచారం వస్తుంది? దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్ అగేన్స్ట్ గా నేను వెళ్లకుండా రూల్స్ ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్ లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు నేను ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్ గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తా ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోలేదు. మేడం, మీరు అభివృద్ధి కట్టుబడి ఉన్నామంటున్నారు, కానీ మీరు ఎమ్మెల్యేలు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోతే?
హలో